మునుపటి భాగంలో ఈ శ్రీను చేస్తున్న ఆ భయంకరమైన సంఘటనలన్నీ చూసిన ఆ అమ్మాయి ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి శ్రీనుని తన భార్యకి తను చేస్తున్న ఆ భయంకరమైన సంఘటనలన్నీ చూపించాలని నిశ్చయించుకుంది. అంతేకాదు ఆ విషయం తెలుసుకున్న శ్రీను భార్య కూడా సరేని చెప్పి వాళ్ళందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఆ భయంకరమైన గృహలో ఉన్న ఈ విచండాక్ష మాంత్రికుడుకు తన ఎదురుగా ఉన్న ఆ విగ్రహం నుంచి ఒక మాయావాణి వినిపించింది. దానితో విచండాక్షం తిరిగి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆ మాంత్రికుడు కలిసిన ఈ యొక్క రంగయ్య పరుగుమని నేరుగా తన ఇంటి వద్దకు వచ్చాడు. యథావిధిగా తను ఎక్కడైతే మంత్రాలు చదివి ఆ భయంకరమైన పిల్ల పిశాచాన్ని శిల్పంలా మార్చాడో అదే ప్రదేశంలో అక్కడే ఉంది. తను వచ్చిన మరుక్షణమే ఆ శిల్పం తిరిగి మరలా పిల్ల పిశాచాలా మారిపోయింది. గట్టిగా భయంకరంగా అరుస్తూ ఈ యొక్క రంగయ్యతో ఇలా అంటూ ఉంది. నీ అధిక తెలివితేటలు నా దగ్గర చూపించి ఏవో రెండు అల్లాటప్ప మంత్రాలు చదివి నన్ను శిల్పంలా మార్చడానికి ప్రయత్నం చేశావు కదా. ఇక నిన్ను నా నుంచి కాపాడుకోవడం నీ తరం కాదు. నిన్ను ఇక్కడ కాదు, ఊరి నడి మధ్యలో నిన్ను ముక్కల ముక్కలుగా నరికి నిన్ను చంపుకు తినేస్తా. ప్రచండ విచండ బహుముఖిత చండా వేదన అని మంత్రాలు చదవగా ఆ పిల్ల పిశాచాల నుంచి మరికొన్ని పిల్ల పిశాచాలు బయటికి వచ్చాయి. ఆ 4 పిల్ల పిశాచాలు ఈ రంగయ్యని పట్టుకొని బయటకు నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. అయ్య బాబాయ్, ఇదిగో పిల్ల పిశాచాలరా, నన్ను క్షమించండి, ఇకెప్పుడు మీ చూస్తాను, నన్ను క్షమించండి, ఇదిగో నన్ను చంపద్దు, నువ్వు చెప్పిన విధంగానే ఈ రోజు ఎవరైనా సరే ఇక్కడ తీసుకుని వస్తాను, నన్ను చంపు తిందు గాని దయచేసి నన్ను విడిచిపెట్టు, ఇదిగో పిల్ల పిశాచే, అరే సూరన్న వీరన్న నన్ను కాపాడండిరా, ఈ పిల్ల పిశాలు నన్ను చంపు తినేసిలా ఉన్నాయి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఈ పిల్ల పిశాచాల మహిమ వల్ల తను అరుస్తున్న అరుపులు ఎవరికీ వినిపించలేదు. నువ్వు అరుస్తున్న అరుపులు కానీ నీ చావు కేకలు కానీ ఈ ఊళ్ళో ఏ ఒక్కరికీ వినిపించవు. నిన్ను చంపి ముక్కల ముక్కలుగా నరికిన తర్వాత మాత్రమే ఈ ఊరు ప్రజలకు నీ అరుపులు వినిపిస్తాయి అని ఈ పిల్లి పిశాచాల 4 నేరుగా ఈ రంగయ్యను మోసుకుంటూ వచ్చి సరిగ్గా ఊరు నడి మధ్యలో ఉంచాయి. ఈ పిల్ల పిశాచి ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉంది. ఓం ప్రేం చండ విచండాక్షి, ఓం ప్రేం చండ విచండ ప్రేతాత్మ అని ఈ పిల్ల పిశాచి భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఆ పిల్ల పిశాచి చేతిలోనికి ఒక భయంకరమైన ఖడ్గం ఒకటి ప్రత్యక్షమైంది. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ రంగయ్య చాలా అరుస్తూ భయపడుతూ పిల్ల పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు. ఇదిగో పిల్ల పిశాచి, నువ్వు నన్ను చంపైనా సరే ఎలా అయినా సరే ఈ ఊళ్ళో పెద్ద మాత్రం నిన్ను విడిచిపెట్టరు. నిన్ను ఎప్పటికైనా సరే ఈ ఊళ్ళో అందరూ తెలుసుకొని ఈ ఊరు నిన్ను ఖచ్చితంగా తరిమి కొడతారు. అప్పుడు కానీ నా బాధ నీకు తెలియదు. ఇదిగో పిల్ల పిశాచి, నేను అడిగింది ఖచ్చితంగా జరుగుతుంది నీకు. చాలా భయంతో బాధతో ఏడుస్తూ ఉన్నాడు ఈ యొక్క రంగయ్య. ఆ పిల్ల పిశాచాలు చేతుల్లో ఉన్న కత్తితో కిందన ఉన్న ఈ రంగయ్యని ఒక్కసారిగా నరకడానికి ప్రయత్నించారు. ఇంతలో అక్కడికి ప్రత్యక్షమైన ఈ మానవ రూపంలో ఉన్న పొట్టు దయ్యాలు కాస్త అక్కడికి ప్రవేశించి ఆ కత్తిని ఒక పుష్పం వలె మార్చేశారు. ఈ యొక్క పిల్ల పిశాచికి అర్థం కాక గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది. అరే ఎవర్రా మీరు? నా శక్తిని అధిగమించారా? మీరు నాకు తెలిసి మీరు మానవులు కాదు, ఎవరో చెప్పండి. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాలు 2 ఇలా అంటూ ఉన్నాయి. ఓవే పిల్ల పిశాచి, నీ మంత్రతంత్రాలకి ఇక్కడ నీ ఆటలు సాగవు. నేటితో ఈ వీరు విడిచి వెళ్ళిపో, లేకపోతే నీకు తగిన శాస్తి చేస్తాం అని
పొట్టుదయ్యలు రెండు చాలా కోపంగా చెప్పాయి. ఆ మాటలు విన్న ఈ పెళ్లి పిశాచాలు కోపావేశంతో రగిలిపోయి వీరిద్దరిపైకి తన శక్తితో ఒక మంటను ప్రవేశపెట్టాయి. అది అంతా చూస్తున్న ఈ యొక్క పొట్టుదయ్యాలు కోపావేశంతో రగిలిపోయి తన మంత్రశక్తితో ఆ పెళ్లి పిశాచాలను దూరంగా తరిమి కొట్టేశాయి. అవి గాల్లో ఎగురుకుంటూ గట్టిగా అరుచుకుంటూ గోల పెడుతూ ఉన్నాయి. అని చాలా గట్టిగా అరుచుకుంటూ ఆకాశంలోనికి ఎగిరిపోయాయి. ఇది ఎంత చూస్తూ ఉన్న ఈ రంగయ్యకి ఏమీ అర్థం కాక వీళ్ళిద్దరిని చూసి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబోయ్, సరైన సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడండి బాబు. అయినా మిమ్మల్ని మా ఊళ్ళో నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతకీ మీరెవరండి? మీకు శక్తులున్నాయా? మీరేమన్నా మంత్రగాళ్ళా ఏంటి అని రంగయ్య ఈ మారు వేషంలో ఉన్న పొట్టుదయ్యాలను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యాల్లో ఒక పొట్టుదయ్యం ఇలా అంటూ ఉంది. అదేం లేదు రంగయ్య, మేము మీ ఇంటి పక్కనే ఉన్న సీనుడు కదా, ఆ సీను తోటలో పని చేస్తుంటాం. నిన్నే ఈ పనిలోకి వచ్చి చేరినావు. ఏదో ఇటు పక్క గాలి వినిపిస్తుంటేనే వచ్చి చూసాం అంతే. మీ మీదకి ఆ పొట్టు పిశాచాలు ఏవో భయంకరంగా దాడి చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది రంగయ్య అని ఈ పొట్టుదయ్యాలు రెండు రంగయ్యని అడుగుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క రంగయ్య చాలా భయపడి ఏడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అయ్యో బాబాయ్, ఏం చెప్పమంటారండి బాబు, ఇప్పుడు మీరున్న ఇంటిలోనే ఈ పిశాచాలన్నీ ఉంటున్నాయి. మీకు తెలుసా, ఆ పిశాచాలు రోజు ఎవరో ఒకటి చంపబడుతున్నాయి. నన్ను కూడా ఈ ఊర్లో ఒక్కొక్కరు తీసుకుని వచ్చి బలి ఇవ్వమన్నాయి. అది చేయనందుకే ఈ రోజు నన్ను బలి ఇవ్వడానికి ప్రయత్నించాయి. దేవుళ్ళ మీరు వద్దని కాపాడండి బాబు. ఇదిగో మీరు ఆ సీను గారి ఇంట్లో వండకండి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి, లేకపోతే మీరందరూ చచ్చిపోతారు బాబు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి భయంతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా రాత్రి 1 గంట సమయం అయింది. శ్రీను ఇంటిలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీనును గమనిస్తూ ఉన్న ఆ అమ్మాయి నేరుగా శ్రీను ఇంటి వద్దకు వచ్చి తన భార్యను పిలిచింది. తన భార్యతో పాటు ఆ అమ్మాయి కూడా శ్రీను వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. శ్రీనును వాళ్ళందరూ ఎంత గట్టిగా పిలిచినా సరే శ్రీను మాత్రం వాళ్ళ మాటలు వినిపించుకోకుండా ఊరికి పొలిమార వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది ఎంత చూస్తున్న ఈ యొక్క పొట్టుదయ్యాలు కూడా ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే జంబో, ఇప్పుడు మన పని పడింది. ఇదిగో శ్రీను పొలిమేర వైపు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీను మనకు మనం వెంబడించుకొని వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. పద పద, త్వరగా పద. ఇదిగో రంగయ్య, నువ్వు మాతో వస్తేరా, వెళ్దాం అని ఈ పొట్టుదయ్యాలు రెండు రంగయ్యని అడిగాయి. ఆ మాటలు విన్న రంగయ్య చాలా భయంతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యి బాబోయ్, నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. నేను మాత్రం ఇంక ఇల్లు నుంచి బయటికి రాను. నన్ను విడిచిపెట్టండి బాబు, మీరు వెళ్ళండి బాబు అని చాలా భయంతో ఈ పొట్టుదయ్యాలు రెండింటికి చెప్పాడు. సరే అని చెప్పి పొట్టుదయ్యాలు కూడా వాళ్ళ వెంపల నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది దూరం నడిచిన తర్వాత శ్రీను ఎప్పటిలాగే ఆ భయంకరమైన వాహనం కోసం ఆ ప్రదేశంలో నుంచొని ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం విచండ శక్తిని, ఓం క్రీం మాయా వాహని ప్రత్యక్షికము. ఈ యొక్క శ్రీను మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అది ఎంత చూస్తూ ఉన్న ఆ అమ్మాయి శ్రీను భార్యతో ఇలా అంటూ ఉన్నది. పిన్ని చూసావా, ఇప్పుడు చూడు, ఆకాశం నుంచి ఒక భయంకరమైన వాహనం వచ్చి శ్రీను బాబాయిని ఎక్కించుకుని ఎలా తీసుకువెళ్తుందో చూడండి. నేను చెప్తే మీరెవరూ నమ్మలేదు కదా. ఇదే ప్రతిరోజు శ్రీను బాబాయ్ రాత్రికి వచ్చి ఇదే చేస్తూ ఉన్నాడు. అసలు ఆ వాహనంపై ఎక్కడికి వెళ్తున్నాడో మాకు ఎవరికి అర్థం కావట్లేదు. చూడు పిన్ని, మరికొద్ది క్షణాల్లో ఆకాశంలో రెక్కలతోని ఒక భయంకరమైన వాహనం వచ్చి ఇక్కడికి వాళ్తా చూడు అని ఈ పొట్టుదయ్యాలతో పాటు ఆ అమ్మాయి అదే విధంగా శ్రీను భార్య కూడా ఎంతో దీక్షగా చూస్తూ ఉన్నారు. ఇంతలో అనుకున్న విధంగానే ఆ భయంకరమైన గాల్లో ఎగిరే వాహనం ఎగురుకుంటూ నేరుగా శ్రీను ముందుకు వాలింది. ఆ వాహనం శ్రీనుతో ఇలా అంటూ ఉంది. వీరా శ్రీను, ఈ రోజు నాపై ఎక్కడికి నీకు అనుమతి లేదు. నేటి నుంచి 3 దినముల వరకు నువ్వు ఊర్లోనే ఉండవలను. ఊళ్ళో ఒక్కొక్కరిని చంపుకుంటూ రక్తాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ 3 రోజులు మన విచర్దాక్షి గురువైన ఆ భయంకర మాంత్రికుణ్ణి హిమాలయాల్లో ఒక భయంకరమైన గృహలో బందీగా ఉన్న విచర్దాక్షిని తీసుకుని రావడానికి బయలుదేరుతూ ఉన్నాం. అందువలన ఈ 3 రోజులు మాత్రం నువ్వు ఇంటిలోనే ఉంటూ రక్తాభిషేకం చేస్తూ ఉండవలను. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని చెప్పి ఆ వాహనం తిరిగి మరలా గాల్లో ఎగిరిపోతూ ఉంది. ఇది ఎంత వింటున్న వీళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ పొట్టుదయ్యాలు రెండు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాయి. ఒరే గుంబు, మనకి చక్కటి అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ వాహనం వెంబడి మనం వెనకాల వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. కానీ ఒకటి,
నువ్వు ఇక్కడే ఉండి శ్రీను వెంటే ఉండు. శ్రీను ఏం చేస్తుండో ప్రతి విషయంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండు. నేను ఇప్పుడే ఆ యొక్క ఎగిరే వాహనం వెంబడి వెళ్ళించి ఆ మాంత్రికుడు ఎవడు, అసలు ఆ మాంత్రుడు ఎక్కడికి వెళ్తున్నాడు కూడా కనుక్కుంటాను, సరేనా అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరి నుంచి అదృశ్యమైపోయాడు. అది అంతా చూస్తూ ఉన్న ఈ శ్రీను భార్యతో పాటు ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోయారు. ఇంతలో శ్రీను వెనతిరిగి నడుచుకుంటూ తిరిగి మరలా తన ఇంటి వైపుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇన్ని చూసావుగా, నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడు చూడు, మనం ఎంత గట్టిగా పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా సరే శ్రీనుబాబు పలక్కుంటే ఎలా వెళ్ళిపోతున్నాడు. ఇదే పని రోజు శ్రీనువే చేస్తూ ఉన్నాడు. నేను రోజు బాబాయ్ బాబాయ్ పిలవడం, అతను నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. పిన్ని, ఇది అంతా చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది. మనం త్వరగా ఏదైనా మాంత్రిని కొలుద్దాం. పిన్ని, పద వెళ్దాం అని మాట్లాడుతూ ఉండగా శ్రీను వాళ్ళ భార్య కూడా చాలా భయంతో ఇలా అంటూ ఉంది. అవునే నా చిట్టు తల్లి, నువ్వు చెబుతూ ఉంటే ఎంతకాలం నేను ఏదో అనుకున్నాను, కానీ ఇలా చూస్తూ ఉంటే నాకే చాలా భయంగా ఉంది. నా శ్రీను ఎలాగైనా కాపాడుకోవాలి. పద, త్వరగా ఏదైనా మాంత్రి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమస్యకు పరిష్కారం కొనుక్కుందాం. పదవే పద. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ పొట్టుదయాల్లో ఒక దెయ్యం ఉన్న ఆ వ్యక్తి వీరిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. శ్రీనికి వచ్చినా ఎటువంటి భయం లేదు. శ్రీని కొనగా నేను ఉంటాను. కానీ ఒక్క విషయం, మీరు ఇంటి బయటే ఉండు. ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి నేను మీకు ఇచ్చే ఈ 2 నిమ్మకాయలు ఇంటి గడప ముందు పెట్టండి. అప్పటి నుంచి ఖచ్చితంగా శ్రీను ఇంటి బయటికి వెళ్ళడు, ఇంటి లోపలే ఉంటాడు. దయచేసి నన్ను ఒక్కసారి నమ్మండి అని ఇతను వాళ్ళిద్దరితో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ సరైన చెప్పి ఆ యొక్క పొట్టుదయ్య ఇచ్చిన 2 నిమ్మకాయలను వాళ్ళ ఇంటి ముందు పెట్టారు. ఇంతలో ఆ ఎగిరే వాహనం వెనకాల వెళ్తూ ఉన్న ఈ పిల్ల పిశాచి చాలా వేగంగా ఆ వాహనం వెంబడించుకుంటూ వెళ్ళింది. సరిగ్గా కొద్ది సమయానికి ఆ వాహనం ఆ భయంకరమైన మాదిరి ఉన్న గుహలోనికి ప్రవేశించింది. ఈ వాహనంతో పాటు ఈ పిల్ల పిశాచి కూడా నేరుగా గుహలోనికి ప్రవేశించి చాటుగా అంతా చూస్తూ ఉంది. ఆ మాంత్రికుడు ఆ వాహనం ముందు నుంచుని ఇలా అంటూ ఉన్నాడు. మాయా వీక్షకి, మాయా విచండక్షకి, ఇప్పుడే నీ వద్దకు తరలి వస్తున్నాను. నా వీతుల భయంకరమైన వాహనంపై ఎక్కి గగన వీధులు దాటుకుంటూ నీ వద్దకు వస్తూ ఉన్నాను. నన్ను అనుగ్రహించు తల్లి మాత. ఇప్పుడే కార్యనిర్వహణ కోసం నేను బయలుదేరుతూ వస్తున్నాను. జయహో అని చెప్పి ఆ మాంత్రికుడు ఆ ఎగిరే వాహనంపై ఎక్కి ఎగురుకుంటూ గాల్లో వెళ్తూ ఉన్నాడు. ఇది అంతా చూస్తున్న ఈ పిల్ల దయ్యం ఇలా అనుకుంటూ ఉంది. ఒరే వెళ్ళు వెళ్ళు, నీ వెంటే నేను వస్తాను. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఆ విచండాక్ష పిశాచి ఎక్కడ ఉందో నేను తెలుసుకుంటాను. అని చెప్పి ఆ పొట్టు పిశాచి కూడా వేగంగా ఆ భయంకరంగా ఎగురుతున్న ఆ వాహనం వెంబడిస్తూ వెనకాల వస్తూ ఉంది. ఎన్నో సముద్రాలు, కొండలను దాటి, అడవులు దాటి చాలా వేగంగా వెళ్తుంది ఆ ఎగిరే వాహనం. ఈ పిల్ల పిశాచి కూడా అతి వేగంగా ఆ భయంకరమైన వాహనం వెనకాల వస్తూ ఉంది. కొద్ది సమయానికి హిమాలయ పర్వతాలు దాటి అతి భయంకరమైన అడవిలోనికి ప్రవేశించింది ఆ భయంకరమైన వాహనం. ఆ అడవిలో ఒక గుహలోనికి ప్రవేశించిన తర్వాత ఒక భయంకరమైన వికృత రూపం ఇనప సంఖ్యలతో బంధించబడి అతి క్రూరంగా దెబ్బలు తిని రక్తపాతంలో, రక్తపు మరుగులో పడి ఉంది ఆ భయంకరమైన రూపం. తన చుట్టూ ఎంతో మంది మానవుల మృతదేహాలతో పాటు కళేబరాలు కూడా పడి ఉన్నాయి. ఈ మాంత్రికుడు నేరుగా ఆ మాయావాహనం దిగి నేరుగా ఆ భయంకరమైన పిశాచి ముందు నుంచుని 2 చేతులు నమస్కరించి ఇలా అంటూ ఉన్నాడు. మాతా విచండాక్షి, నీటితో నీ శక్తి ప్రసన్నం చేసుకోవడానికి వచ్చాను మాత. నీటితో నీ యొక్క సంఖ్యల బాధను విడిపించి నీ యొక్క శక్తిని నీకు తిరిగి మళ్ళా ప్రసాదించి నీకు నరబలి ప్రసాదించడానికి వచ్చాను మాత. విచండాక్షి జయ హో, విచండాక్షి జయ హో అని చాలా గట్టిగా అరుస్తూ ఆ మాంత్రికుడు ఆ ఎదురుగా నుంచుని అంటూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఆ విచండాక్షి పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. ఒరే ప్రకండ శిష్య, ఇంతకాలం ఈ విచండాక్షి ఈ భయంకరమైన గృహలో బందీగా ఉన్న విషయం ఒక్క నీకు తప్ప మరొకెవ్వరికీ తెలియదు. కానీ
నువ్వు చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఇప్పుడు ఇక్కడికి నీతో పాటు మరొక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వల్ల ఈ విచండాక్షి పిశాచి ఇక్కడ బందీగా ఉందన్న విషయం ఆ మంతాలవ్వకు తెలిసిపోతుందిరా కూడా. పట్టుకో వాణ్ణి, వెతుకు పట్టుకో. నీ వెంబడి వచ్చాడు ఆ పొట్టి పిశాచి. పట్టుకో, వెళ్ళి పట్టుకో అని ఆ విచండాక్షి పిశాచి గట్టిగా అరుస్తూ చెబుతూ ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఆశ్చర్యపోయి కోపావేశంతో రగిలిపోయి, ఎవరు నా వెంట ప్రవేశించి నా రహస్య మార్గాలు తెలుసుకున్న ఆ నీచుడెవడు? ఓ ఈ మాయాశక్తికి, ప్రచండ దీక్షకి, విచండాక్ష భక్షకి వెంటనే ఆ వ్యక్తి నా ముందుకు ప్రవేశపెట్టు. మంత్రాలు చదవగా ఈ పొట్టు దయ్యానికి చేతులు 2 సంఖ్యలు వేయబడ్డాయి. అంతేకాదు తన రూపం మారిపోయింది. ఒక పొట్టు దయ్యంలోనే నేరుగా ఆ మాంత్రుడు ముందుకు ప్రత్యక్షమైంది. అది ఎంతా చూస్తూ ఉన్న ఈ యొక్క మాంత్రికుడు కోపావేశంతో రగిలిపోయి ఇలా అంటూ ఉన్నాడు, ఓ ఈ పొట్టి పిశాచి, ఎవరు నువ్వు? ఏమి కోరి, ఏమి ఆశించి నా వెంట వంచావు? ఈ విచండాక్ష పిశాచి బందీగా ఉన్న ప్రదేశంలోనికి నాకు తప్ప మరొక వారికి అనుమతి లేదు. అటువంటిది నువ్వు నా వెంబడి ప్రయాణించి ఈ గుహలోనికి ప్రవేశించావంటే నువ్వు నువ్వు అసాధారణమైన వ్యక్తివి కాదు. నీలో ఏదో శక్తి ఉంది. ఇంతకి ఎవరి నువ్వు చెప్పు అని ఆ మాంత్రికుడు అడుగుతూ ఉండగా ఈ పొట్టు దయ్యం ఇలా అంటూ ఉంది, ఇదిగో మాంత్రికుడా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు చేస్తున్న ఈ వికృత చేష్టలన్నీ నీ పతనం కోసమే చేస్తున్నావు. ఇదిగో ఒక్కటి చెబుతున్నాను విను. ఈ విచండాక్షి పిశాచిని ఊళ్ళోనికి ప్రవేశపెట్టడం అసాధ్యం. నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ చాలా చెడ్డవి, ఎంతో కిరాతకమైనవి. ఎంతో కిరాతకమైనవి. ఇదిగో నీకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ పిశాచి ఇక్కడే బందీగా ఉంచి ఇటువంటి భయంకరమైన చర్యలను చేపట్టకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకు. వెళ్ళు అని ఆ పొట్టు దయ్యం ఆ మాంత్రుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు ఇవన్నీ ఉన్న ఆ మాంత్రుడి కోపావేశంతో రగిలిపోయి తన కంటిలోంచి ఒక భయంకరమైన అగ్ని అస్త్రాన్ని నేరుగా ఈ పిల్ల పిశాచిపైకి ఎగరవేశాడు. వెంటనే ఈ పొట్టు దయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా అడవిలో పడిపోయింది. పొట్టు దయ్యం స్పృహ కోల్పోయింది. ఈ పొట్టు దయ్యం నుంచి ఎటువంటి వార్తలు రాక ఇక్కడ శ్రీను దగ్గర కాపలాగా ఉన్న మరొక పొట్టు దయ్యం ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంది,